దీని పేరేంటో నాకైతే తెలియదు కానీ చూడడానికి మాత్రం చపాతీలా ఉంది. నాకు ఇచ్చిన ఫుడ్ వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఓవెన్ లాంటిది ఏది ఇవ్వలేదు. ఇచ్చిన వెంటనే వేడివేడిగా తినేయడమే. ఇలాంటి కుబూసులు చపాతీలు ఇలాంటివి ఇస్తే మాత్రం మా దివాణిలో ఉండే గ్యాస్ స్టవ్ దగ్గర వేడి చేసుకుంటాను. వేడి చేసుకోవడం అంటే అట్ల పెనాలు లాంటివి ఏముండో, డైరెక్ట్ స్టవ్ మంట మీద పెట్టేయడమే. అది సగం కాలి సగం కారకుండా సగం మాడి సగం మాడకుండా అలా తయారవుతుంది. ఇలా డైరెక్ట్ గా గ్యాస్ నుంచి వచ్చే మంట మీద పెట్టడం మంచిదో కాదో నాకు తెలీదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అదే మామూలుగా కట్టి పొలాల నుంచి వచ్చే మంట అయితే ఏ ఇబ్బంది ఉండదు. రోటీలు అలాంటివి కూడా అట్లాంటి వాటి మీద కాలుస్తారు. నాకు తెలిసి గ్యాస్ మంట పైన కాల్చిన దాని వల్ల ఏదో ఒక ఇబ్బంది ఉండిద్ది. మా దగ్గరలో ఉండే జమియా దగ్గర ఈ కుబూసులకు సంబంధించిన షాప్ ఒకటి ఉంది. ఎంతో తెలియదు కానీ ఒక 2 కాయిన్లు ఇచ్చింది మా అమ్మ. 2 కాయిన్లు ఇచ్చి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కుబూస్ అని చెప్పి అడగమంది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 కాయిన్లు ఇచ్చిన తర్వాత ఒక 5 కుబూసులు ఇచ్చాడు అతను. ఈ కుబూస్ తో పాటు మా అక్క రైస్ కూడా ఇచ్చింది. చికెన్ కర్రీ, కుబూస్, వైట్ రైస్ కూడా ఇచ్చింది. 2 తినడం నా వల్ల కాదు కాబట్టి రైస్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. చికెన్ తో ఈ కుబూస్ తినేసాను. ఈ కుబూస్ మాత్రం చాలా మెత్తగా ఉంది. వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా వేడిగా లేదు, అయినా కానీ మెత్తగానే ఉంది. జొన్నలతో చేస్తారనుకుంటా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే ఇంక నేను వెళ్ళొస్తా. రేపు మరో కొత్త వీడియోలో కలుద్దాం. మంచిది.